అందరూ నమస్కారం. ఆంధ్ర అసెంబ్లీలో ఉన్నది 4 పార్టీలు. అందులో 3 పార్టీలు కూటమి కట్టి అధికారాన్ని పంచుకుంటుంది కాబట్టి మిగిలింది మేమే కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరని మీడియా సాక్షిగా ప్రశ్నించిన జగన్ గారు పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారన్నమాట. అక్కడ ఒక రిపోర్టర్ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారుగా అడగ్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఒక చిన్న క్రిటిక్ గా కామెంట్ చేసే ప్రయత్నం చేశారన్నమాట. వీడు జనసేన నుంచి కౌంటర్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా మంది ప్రజలు, ముఖ్యంగా జనసేన అభిమానులు అయితే వెయిటింగ్ అండ్ వెయిట్. మరి మీరే ఉంటారు, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆంధ్రాలో గత నెల రోజులుగా జూనియర్ వెటర్నరీ డాక్టర్ల పశు వైద్య నిపుణుల ధర్నా జరుగుతుందంట. మీకేమైనా తెలుసా? నాకైతే తెలియదు. చాలా మందిని అడిగే ప్రయత్నం చేశాను, వాళ్ళకు తెలియదనే సమాధానం వినపడింది అనమాట. అధికార పార్టీ కంటే పట్టకపోవచ్చు, కానీ ప్రతిపక్షానికి ఏమైంది? సరే, వాళ్ళు ఒక బాధలో ఉన్నారనుకుందాం, కానీ 4th ఎస్టేట్ అని చెప్పుకుంటున్నారు మీడియా వాళ్ళు. వీళ్ళకి ఇది వార్తలా కనిపించలేదా? పోనీ దానిలో గంటల తరబడి డిబేట్లు పెడతారుగా మీడియా మేధావులు, వాళ్ళకి ఇది వార్తలా కనిపించలేదా? ఎన్నో పోరాటాలకు ఊపిరి పోసాం, ఉద్యమాలు నడిపామని చెప్పుకుంటున్న సిపిఐ సిపిఎం వాళ్ళకి ఇది వార్తలా కనిపించలేదా? కనిపించదు సార్, కనిపించదు. మీ పనిలో మీరు బిజీగా ఉన్నారు కదా. ఇంతకీ వాళ్ళ బాధ ఏంటంటే మంత్లీ స్టైఫండ్ కింద 7,000 రూపాయలు ఇస్తున్నారని. పక్క రాష్ట్ర తెలంగాణలో 9,000, తమిళనాడులో 14,000, చాలా రాష్ట్రాల్లో 20,000 పైన ఉన్నాయి. మనుషులు ట్రీట్ చేసే డాక్టర్లకైతే 25,000 పైన ఉంది. మాకైతే 7,000. ఎందుకు ఇంత వివక్ష, ఎందుకు ఇంత చిన్న చూపు అంటూ వాళ్ళు ధర్నా చేస్తున్నారన్నమాట. నోరు లేని మూగ జీవాలను ట్రీట్ చేసే డాక్టర్ల బాధ. మూగ జీవాలంటే అర్థం చేసుకోవచ్చు, కనీసం మనుషులను అర్థం చేసుకుంటారా? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్నే. దయచేసి ఆంధ్రాలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు చూడకండి. ఎస్, మీరు వింటుంది కరెక్టే. ఆంధ్రాలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో అక్కడ మాట్లాడడానికి అవకాశం కల్పించబడిన ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్, ప్రతి ముఖ్యమంత్రి చెప్తున్న ఒకే ఒక డైలాగు, గత ప్రభుత్వం దుర్మార్గ పాలన వల్ల రాష్ట్రంలో విధ్వంసం జరిగింది, రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరిగింది. ఈ మాటలు బేసిక్ గా కొంతమంది వైసీపీలకి నచ్చకపోవచ్చు, వాళ్ళలో ఉన్న బీపీని, షుగర్ ని పెంచే అవకాశం ఉంది కాబట్టి మీరు చూడకపోతే బెటర్. కానీ ఎవరైతే నిజంగానే దుర్మార్గం జరిగింది, అరాచకం జరిగింది, విధ్వంసం జరిగిందన్న మాటలు నమ్ముతున్నారో టీడీపీ వాళ్ళు, మీరు మాత్రం ధైర్యంగా చూడొచ్చండోయ్ అని అంటున్నారు కొంతమంది మేధావులండోయ్. నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నారని అటు జనసేన నుంచి, టీడీపీ నుంచి అనేక వార్తలు వచ్చినాయన్నమాట. కానీ నెలలు గడిచినా నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి గాని, మంత్రి పదవి గాని ఇవ్వలేదు. ఏమన్నా వైసీపీ, ఏమయ్యా నాగబాబు గారు, నీ మంత్రి పదవి ఎక్కడా, నీ ఎమ్మెల్సీ పదవి ఎక్కడా అని ఆయన గట్టిగా టార్గెట్ చేసే ప్రయత్నం చేసిందనమాట. అటు నాగబాబు గారు సైలెంట్ గా ఉన్నా నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వొద్దని పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఒక చైర్మన్ పదవి గాని, రాజ్యసభ సీటు గాని ఇవ్వాల్సిందిగా కోరారంటూ ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చినాయన్నమాట. ఇప్పుడు ఈ మాట నమ్మాలా? అటు జనసేన నుంచి ఒక అఫీషియల్ నోట్ అనమాట, నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి కన్ఫర్మ్ అయిపోయింది, ఆయన నామినేషన్ వేయవలసిందిగా జనసేన పార్టీ నుంచి విజ్ఞప్తి వచ్చిందన్నమాట. ఇప్పుడు ఈ మాట నమ్మాలా? అర్థం కాని దుస్థితి ఏపీ ప్రజలదండోయ్.